హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మధ్య 3 days నుంచి వీడియోస్ అయితే రావట్లేదు కదా, కొంచెం బిజీ. పిల్లలైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఆ పిల్లలు హాలిడేస్ ఇచ్చేసరికి ఉదయం టిఫిన్ మళ్ళీ వంట అని చెప్పేసి నేనైతే కొంచెం బిజీ అయిపోయాను. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే మాత్రం ఎడిట్ చేసుకునేదానికి నాకు కొంచెం కష్టమే. అయితే వీడియోస్ అయితే మాత్రం ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు, అసలు కూడా తీయలేదు. ఇంకా అయితే మాత్రం వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఏంటంటే మొన్న వీడియో రిలేషన్ అనేది మాకు అర్థం కదక్క, మళ్ళీ చెప్పు అని అన్నారు కదా. నేను సపరేట్గా అయితే మాత్రం వీడియోస్ దానికోసం వీడియో తీసి తర్వాత అయితే మాత్రం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏంటంటే నేను మామూలుగా వేరే అని తీసాను సంథింగ్, దానికి అది చెప్పడం వల్ల అర్థం కాలేదు. నేను బర్రెదోళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏ బర్రెదోడ దేని అనేది మళ్ళీ విడిగా అయితే సపరేట్గా అయితే మాత్రం వీడియో అయితే మాత్రం క్యాప్చర్ చేసి ఖచ్చితంగా అయితే వీడియో పెడతాను. ఇంకా మొన్న వీడియోలో అయితే మాత్రం అందరు దున్నపోతే ఎంత రేట్ అని చెప్పేశారు. ఫస్ట్ మేము 38.5 చెప్పామండి, ఇంకా వద్దని చెప్పి అమ్మలేదు. మేమైతే మాత్రం ఆ రేటుకైనా ఇచ్చేస్తాము. దున్నపోద్దని అంతకైతే తక్కువకైతే ఇవ్వమండి, 38 ఫిక్స్ ఫైనల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే మాత్రం మా హస్బెండ్ ఫోన్ నెంబర్ అయితే పెడతాను. ఏంటంటే మళ్ళీ ఏమంటున్నారంటే ఉంచుకున్నాము అని అంటున్నారు, అమ్ముదామంటున్నారు. ఎవరన్నా కానీ ఆ రేటుకైతే మాత్రం బేరం కుదిరితే మాత్రం ఖచ్చితంగా అమ్మేస్తామండి. ఇంకా అదైతే అది చిన్న దున్నపోతుంది కదా, దాన్ని కూడా బేరాన్ని పెట్టేశాము. మామయ్య వాళ్ళు ఏంటంటే 6 చెప్తున్నారు, వాళ్ళు వచ్చేసి 5.5కి అలా అడుగుతున్నారు. 5.5 కాదులేండి, 5కి అడిగారు. మళ్ళీ అయితే మాట్లాడుతున్నారు. దున్నపోతే అయితే మాత్రం బేరం చిన్నది కుదిరింది, కుదరలేదు అయితే మాత్రం మళ్ళీ తాకైతే తెలియదు. నేనైతే పాలు పోయడానికి వెళ్ళాను. దొడ్లో ఉన్న దున్నపోతే అయితే మాత్రం చిన్నది బుడ్డది ఉంది కదా, అదైతే మాత్రం ఇంకా అయితే మాత్రం వీడియోలో ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటికి చెప్దాం అనుకున్నాను. ఒకసారి కామెంట్స్ చూసుకుంటాను, ఒకసారి మర్చిపోయాను ఏమేంటియో. 19,000 20,000 అని అయితే కామెంట్ చేస్తారు కదా, 19,000కి 20,000కి అయితే ఇవ్వమండి ఖచ్చితంగా. అయితే 38కి అయితే మాత్రం 38. మేమైతే మాత్రం 38.5కి అడిగితే 2 నెలల క్రితం అప్పుడే ఇవ్వలేదు, 40 దాకా అవుతుందని. అంతకంటే తక్కువకి అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇంకా దాన్ని అయితే మాత్రం చాలా కామెంట్స్ వచ్చాయి, అక్క చెప్పండి ఎంతో రేట్ అని. నేను కింద పిన్ చేద్దామని అనుకున్నానులే, కానీ ఇంకేంటో అంతే కొంచెం తాస్కారం అయితే ఇంకంతే. మనం వీడియోస్ పెడతా ఉంటే పెడదాం అనిపిస్తుంది, కానీ వీడియోస్ ఒకసారి కానీ ఆపామంటే మళ్ళీ వీడియోస్ పెడదామంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండదండి. చాలా మోటివేషన్ వస్తే మళ్ళీ వీడియోస్ పెట్టగలిస్తే. కొన్ని రోజులు వీడియోస్ ఆపామనుకోండి, దాని ధ్యాస అనేది ఉండదు. కొంచెం కష్టం వీడియోస్ అయితే మాత్రం ఎడిట్ చేసేది అంతా అయితే మాత్రం. దానివల్ల ఏంటంటే పెట్టాలంటే ఇంట్రెస్ట్ కూడా అనిపించకుండా ఉంటుంది. ఇంకా నాకైతే ఈరోజైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నానులే, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత లేజీగా ఉందంటే అంత లేజీగా ఉంది. ఇంక వేరే వాళ్ళు మనతో పాటు చేసిన వాళ్ళు ఈ వీడియోస్ అవి చూసుకోవడం, వాళ్ళు పెట్టంగా మనం పెట్టకపోతే ఎలా అని కాంపిటీషన్ చేసుకుని పెట్టడం వల్ల ఏంటంటే చిన్నగా అయితే కవర్ చేయగలుగుతాం, కానీ లేకపోతే ఒక్కోసారి అయితే ఏం వీడియోస్ రా అనిపించిద్ది, అంత కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి అయితే మాత్రం వీడియోస్ ఎడిట్ చేయడం. మళ్ళీ ఇప్పుడు రోజు కానీ పెడుతున్నాం అనుకోండి, ఆ టైంకి అనేది అదన్నీ జరిగిపోతుంది. మధ్యలో ఒకసారి స్టాప్ చేసామంటేనే కొంచెం అయితే మాత్రం కష్టంగా ఉంటుంది. ఇంకా చిన్నగా అయితే మాత్రం ఈరోజు అయితే టాపిక్ అయితే ఏం అనుకోలేదు, అందుకని చెప్పేసి ఏంటంటే కొన్ని కామెంట్స్ గురించి అయితే మాత్రం చెప్దామని చెప్పేసి అలా అయితే చెప్పేశాను. ఇంకో కామెంట్ ఉంది, కోడిపుంజులు కావాలక్క అని కామెంట్ చేశారు. మాకుంది 2 పుంజులండి పెట్టలు, మేము ఎప్పుడైనా కోసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఉంచుకున్నాము. పుంజులు కూడా అమ్మమండి. సరే మరి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే.